హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతానికి వచ్చేసి గాజుల మర్చిపూర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. కొంచెం ముందుకెళ్తే మనకి చెరువు ఎండింగ్ పాయింట్లో మనకి ఇంతకుముందుకు రైల్వే ట్రాక్ ఎండింగ్ పాయింట్ ఉండేది. మరి ఇప్పుడు అక్కడ నుండి ట్రాక్ వేస్తురా లేదా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాం. మనం ఇంతకుముందుకు గమనించుకున్నట్టయితే, ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నట్టయితే ఆల్రెడీ జక్కపూర్ చెరువు నుండి మళ్ళీ రిటర్న్లో ట్రాక్ అయితే వేసుకుంటూ వస్తారు. మరి ఇక్కడ సైడ్ నుండి వేసుకుంటా వస్తురా లేదా అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఒకవేళ వేస్తేనేమో ఎక్కడ వరకు ట్రాక్ వేసిర్రు, ఒకవేళ వేయకుంటే వర్క్ ఎట్లా ఉంది, ఈ మధ్యలో ఏమన్నా ట్రాక్ వేసే సూచనలు ఉన్నాయన్నది మనం ఈ వీడియోలో కంటిన్యూగా చూసుకుందాం. మనము ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా చూపెడతాను. ఓకే, మనం ముందుకెళ్తే ముందు పరిస్థితి ఎట్లా ఉందన్నది మనకి అర్థమవుతుంది. అయితే చెరువు ఎండింగ్ పాయింట్ ఇక్కడ మన వర్క్ ప్రోగ్రెస్ ఏముందో చూద్దాం. ఆల్రెడీ నాకైతే కొంచెం కనబడుతున్నాయి, ఎందుకంటే ఆ టిప్పర్ని అండ్ ఈ క్రేన్ చూస్తూ ఉంటే నాకు చేంజెస్ కనబడుతున్నాయి. అంటే వర్క్ ఏమన్నా స్టార్ట్ చేసారేమో అని అనుకుంటున్నా. ఎక్కాలన్నట్టుగా ఎక్కాలి. ఓకే, రైట్. కొంచెం మూమెంట్ అయితే కనబడుతుంది. మరి ఆడికి వెళ్తే క్లారిటీ కనబడుతుంది. మూమెంట్ అయితే కనబడుతుంది నాకు. మరి ఆడి దగ్గర పోతే అర్థమవుతుంది. అక్కడ ముందుకెళ్ళి బైక్ అటు పెట్టి అక్కడ సైడ్ వెళ్ళి కిందికి వెళ్తా. ఆడ కిందికి వెళ్తే మనకు అర్థమవుతుంది వర్క్ నడుస్తుందా లేదా అనేది, అంటే ట్రాక్ వేస్తురా లేదా అనేది. ట్రాక్ అయితే ఉండను ఇంతకుముందు, ఆ ఓల్డ్ ట్రాక్ దగ్గర వచ్చినాం మనము. మరి ఇక్కడ దగ్గర వచ్చినాక అర్థమవుతుంది మరి వర్క్ ఎట్లా ఉంది, ఇప్పుడు ట్రాక్ వేస్తారా లేదా అనేది. కొంచెం ముందుకెళ్తే ఫుల్ టు ఫుల్ క్లారిటీ వస్తుంది. అమ్మయ్య. ఓకే, ఇంతకుముందుకు ఓల్డ్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ పైన మొత్తం ఆ స్లీపర్స్ పెట్టేసారు. అది కూడా కొంచెం ముందుకెళ్తే మొత్తం లెవెలింగ్ చేసేస్తారు. కొన్ని బల్లాస్ట్ కూడా తెస్తున్నట్టున్నారు. వాస్తవానికి బల్లాస్ట్ కూడా తెచ్చి ముందు భాగంలో వేస్తున్నట్టున్నారు. ఆ బ్రిడ్జి ఇక్కడి నుంచి చూస్తే మాత్రం బ్రిడ్జిల కింద మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్ కనబడుతుంది. ఈ వీడియో మాత్రం నాకు తెలిసి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కానీ ముందుకెళ్దాం. నేను ఇట్లా చూస్తేనేమో నాకు ఏర్పడుతుంది, కానీ ఈ కొంచెం పొగ ఇట్లా కనబడడం వల్ల మీకు వీడియోలో ఏర్పడలేకపోతుండొచ్చు. కొంచెం ముందుకెళ్తే ఇంకా అక్కడ సైడ్ వర్క్ ఎట్లా ఉంది, ఒకవేళ అక్కడ నుండి ఇంకా ఇటు సైడు ట్రాక్ ఏమన్నా వేసుకుంటా వస్తారా అది చూసుకుందాం మనం. ఇదైతే నాకైతే ఒక మంచి అనుభూతి, ఎందుకంటే ఫస్ట్ టైం ప్రతిదీ ఫస్ట్ మీకు మంచి వీడియో రూపంలో చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, రిటైర్డ్ ముందుకెళ్దాం. ఇంకా వర్క్ ఎట్లా ఉంది, ఆ బ్రిడ్జ్ల కాడ నుండి ఆ వ్యూ ఎట్లా కనబడుతుందని చూసుకుందాం మనం. మనకి కొంచెం ముందుకు వస్తే బ్రిడ్జిలు ఉన్నాయి కదా, ఆ బ్రిడ్జిల దగ్గరికి వచ్చినాం మనం. ఇప్పుడు ఇక్కడ ముందు చూస్తే మాత్రం చాలా అప్డేట్ ఉంది. మొత్తం లెవెలింగ్ చేసేసి బల్లాస్ చేస్తారు. సూపర్ అప్డేట్ ఇది. ఆ కిందికి ఈ వీడియో చేద్దామని అనిపిస్తుంది. ఇంకా వీలుంటే కిందికి వెళ్తా, లేదంటే లేదు. ఇక్కడ ఈ ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇట్లా ఉంది. ఇంకా ఆపోజిట్లో చూద్దాం, అంటే అవతల బంధు చూద్దాం. అవతల బంధు చూస్తే కూడా మనకి ఏర్పడుతుంది ఎట్లా ఉంది అనేది ఏర్పడుతుంది. ఈ పిల్లల కూడా కొంచెం డౌట్ ఉండేది నాకు. ఏ పిల్లలకి వెళ్ళి మనకు రైల్వే ట్రాక్ వస్తుంది ఒక డౌట్ ఉండే. మిడిల్ పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్కి వెళ్ళి మనకు ట్రాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బల్లాస్ దాని కిందికి వెళ్ళేసారు, దాని మధ్యలోకి వెళ్ళేసారు. ఇంకా ముందుకెళ్తే మనకు మన పైప్ లైన్ది బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ కాడికి పోయి చూద్దాం మనం. ఇదేమో రంగనాయక్ సార్ నుండి వచ్చే కెనాల్ ఇది. ఇక్కడ నుండి ఈ పైన భాగం నుండి ఇటు వెళ్ళిపోతాయి ఇవి. అదేమో మన అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ నుండి మల్లన్న సాగర్కి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అది మొత్తం, అంటే ఇంతకుముందు వేసిన పైప్ లైన్ మొత్తం తీసేసి మళ్ళీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి బ్రిడ్జ్ మీకు మళ్ళీ పైప్ లైన్ వేస్తారు. అది ఈ మొత్తం ఛాలెంజింగ్ వీడియోసే ఉంటాయి.
మన అన్ని రిస్క్ ఉన్న కాడికి పోయి ఇవ్వాలి వీడియోస్ అన్నీ ఉన్నది చిన్నగా. ఇది ఫోన్ జాగ్రత్త కింద పడుతుంది. ఓమో ఇక్కడ భయం అవుతుంది. ఓకే రైట్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. మిడిల్ భాగం ఏదైతే ఉందో ఆ మిడిల్ దాంట్లోకి వెళ్ళి మన ట్రాక్ నిర్మాణం జరిపిస్తారు. ఈ సైడ్ ఏం లేదు. అంటే ఫ్యూచర్లో ఇట్లా ఇంకొక లైన్ ఇట్లా వచ్చినప్పుడు వేస్తుండొచ్చు, దానికి వేస్తుండొచ్చు. కానీ ఇక్కడ దాంట్లోకి వెళ్ళేది ఛాయిస్ లేదు. ఎందుకంటే అండర్గ్రౌండ్ సైడ్ డ్రైన్ అనేది ఇక్కడ దాని నుండి వస్తుంది, అక్కడ దాని నుండి వస్తుంది. కానీ దీనంత దీనంత ఇబ్బందిగా లేదు అది. ఓకే, మొత్తం నీళ్ళు దాంట్లోకి వస్తుంది. నడుతూ ఉంటే కూడా భయం అవుతుంది ఇక్కడ చెల్లి. అంటే చిన్నగా ఉంది కదా, దీనికి వీడియో తీసుకుంటా నడాలంటే భయం అవుతుంది. ఓకే, ముందుకు వెళ్దాం. ముందు కూడా మరి బల్లాస్ట్ ఏమన్నా వేసిరా చూద్దాం. మరి ఖచ్చితంగా డైలీ అప్డేట్స్ మాత్రం 100% ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మా రెగ్యులర్గా ట్రాక్ వర్క్ అనేది నడవబోతుంది. ఆల్రెడీ బల్లాస్ వేసారు. దేనిపైన స్లీపర్స్ కూడా పరుచుకుంటూ వస్తారు. మన స్లీపర్స్ ఇట్లాంటి ప్లేస్లలో స్లీపర్స్ ఎట్లా వలుస్తారు అనేది కూడా మనం వీడియో రూపంలో చూపెట్టాం మనకి. ఎందుకంటే ఎక్కడో ఉండి మీరు చూడనివి నేను చూపెట్టాలనే ఒక ఆతృతతో ఆశయంతో చూపెడుతున్నా అంతే. సరే, ముందుకెళ్దాం. ఇక్కడ ఈ పైప్ లైన్ల దగ్గర మనకి ఇంకో అప్డేట్ ఉంది. ఏంటి అని అంటే, ఆల్రెడీ పైపులు వేసారు కదా ఇంతకుముందు. ఇక్కడ ఈ ప్లేస్లో పైపులు తీసేసి మళ్ళీ బ్రిడ్జ్ కట్టి బ్రిడ్జ్ మిగిలి మళ్ళీ పైపులు వేసారు. మళ్ళీ పైపుల మిగిలి మళ్ళీ స్లాబ్ లాగేస్తారు. అక్కడ మనం ఒకటి గమనించుకుంటుంటే పైపులకి మళ్ళీ స్లాబ్ లాగేస్తారు. అంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వేటు జరగకుండా ఉండడానికి కావచ్చు అవి. ఓకే, ఇది కూడా అంటే ఈ పైపులు కూడా త్వరలో కంప్లీట్ కాబోతున్నట్టున్నాయి. నెక్స్ట్ మనకి ఈ ట్రాక్ వర్క్ అయితే దాదాపు దీని కిందికి అయితే మాత్రం బల్లాస్ట్ వేసేసారు. చూద్దాం ముందు కూడా ఎట్లా వర్క్ ఉందో. ఆ తాటేసి కొంచెం ముందుకు వచ్చినాం మనము. ఇంకొక వీడియోలు చూపెట్టిన నేను. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే మాత్రం వ్యూ ఎక్సలెంట్గా కనబడుతుంది అని చూపెట్టిన నేను. ఇప్పుడు కూడా చూద్దాం. చాలా అంటే చాలా అప్డేట్ ఉంది. అరే ఇది ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇది మొత్తం బల్లాస్ట్ వేసేసారు. ఆల్రెడీ బల్లాస్ట్ వేసి లెవెలింగ్ కూడా చేసి పెట్టారు. ఏం లేదు, ఇక నాకు తెలిసి రేపు ఎల్లుండి ఆ మధ్యలో స్లీపర్స్ వేస్తారు అనుకుంటా నాకు తెలిసి దీనిపైన. కానీ అమ్మో ఈ మధ్యన కొంచెం ఎండ చూసి భయపడి రాకపోవడం ఏందో. కానీ చాలా అప్డేట్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం. హై లెవెల్ అప్డేట్స్ ఉన్నాయి నిజంగా. ఆడ ముందుకి పెద్ద బ్రిడ్జి కాడికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి బ్రిడ్జి మధ్యలో లైన్ ఏదైతుందో ఆ మధ్య లైన్లోకి వెళ్ళి మనకు ట్రాక్ వెళ్తుంది. నాకు తెలిసి ఫ్యూచర్లో ఇక్కడ సైడ్ వస్తుండొచ్చు. మన వీడియోకి లెఫ్ట్ సైడ్లో వస్తుండొచ్చు ఇది ట్రాక్ అనేది. ఈ రైట్ సైడ్లో అది హైట్లో ఉంది. అది డ్రైన్ వన్ సైడ్ అయితే మొత్తం డ్రైనే ఉన్నట్టుంది. ఓకే, కొంచెం ముందుకు వెళ్దాం మనం. స్లీపర్స్ వస్తే మాత్రం సూపర్గా కనబడతాయి. మనం బ్రిడ్జ్ ఆపోజిట్ లైన్ వెళ్దాం. అక్కడ సైడ్ ఎట్లా ఉంది వర్క్ ఎట్లా ఉంది అనేది చూసుకుందాం. మళ్ళీ వ్యూ మాత్రం మామూలు కనబడదు. ఇక్కడ చాలా ట్రైన్ వస్తున్నట్టు. వారే ఈ అమ్మాయి ఏం అప్డేట్ అయ్యా ఇది. సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ. మీకు ముందు కూతే అర్థమవుతుంది. స్లీపర్స్ వేసుకుంటూ వస్తారు. ఇటు సైడ్ స్లీపర్స్ వేసుకుంటూ వస్తారు. ఇంత అంటే వర్క్ అనేది వాస్తవానికి ఇన్ని రోజుల సంగతి అటు వదిలి పెడుతుంది. ఇప్పుడైతే కొద్దిగా ఫాస్ట్గానే కనబడుతుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చేది రైనీ సీజన్లో కూడా ఈ అంటే డౌన్లో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ట్రాక్ని మనం కంప్లీట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఫాస్ట్గా చేస్తున్నట్టుగా కనబడుతుంది. సరే చూద్దాం. తొందరగా కంప్లీట్ అయితే కూడా చాలా సంతోషం. ఇది ఇట్లాంటి వీడియోలు ఇంత డౌన్ ప్లేస్లో ట్రాక్ నిర్మాణం అనేది ఎట్లా జరిపిస్తారనేది కూడా
ప్రతి వీడియో క్షుణ్ణంగా మీకు రెగ్యులర్ చూపెడతాను కూడా కొంచెం డిలే అవుతుంది. వాస్తవానికి సమ్మర్ వల్ల మళ్ళీ నాకు కొన్ని వర్క్ల వల్ల కొంచెం బిజీ ఉన్నట్లు చేయలేకపోతున్నాను. కానీ ఇక నుండి మాత్రం రెగ్యులర్ ఇద్దాం అనుకుంటున్నాను. ముందుకెళ్తే మనకి ఇంకా అక్కడ సైడ్ అప్డేట్ ఎలా ఉంది, కంప్లీట్గా సెట్ అయిందన్నది చూద్దాం. ముందుకు ఇది చాలా డౌన్ ప్లేస్. ఇది అంటే ఎంత డౌన్ ఉందో చూసుకోవచ్చు. చాలా డౌన్ ప్లేస్. ఎక్కడ స్లీపర్స్ అనేవి వేసేసారు. ఎందుకు కొంత ఈ మధ్యలో ఫాస్ట్ చూపెడుతున్నా కానీ ఇంకా కొంత నేను స్పీడప్ అయితే బాగుండేది అనుకుంటున్నా. ఇది ఎక్సలెంట్గా కనబడుతుంది. ఇక్కడి నుంచి అయితే సూపర్ కనబడుతుంది. ట్రైన్ పోయేటప్పుడు ఇట్లా ఒక వీడియో తీయాలి అంటే అది మామూలు కనబడుతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కనబడుతుంది. ఓకే రైట్, ముందుకెళ్తే మనకు ఇంకా వర్క్ అప్డేట్ ఎట్లా ఉంది అనేది మనకు ఏర్పడుతుంది. చూద్దాం. ఈ కెనాల్ వచ్చేసి మనకు రంగనాయక సార్ నుండి వాటర్ వస్తాయి. ఇక్కడ సైడ్ మన విట్లాపూర్ సైడ్ వెళ్ళిపోతాయి ఇవి. ఓకే, ఇవి విట్లాపూర్ అండ్ మన జక్కపూర్ని అట్లా కలుపుకుంటుంది వచ్చి కాలువ ఇది. ఓకే, ఇక్కడైతే దాదాపు ఒక లెవెలింగ్ అనేది సెట్ అయిపోయింది. లెవెలింగ్ సెట్ అయిపోయింది. మనం ముందు బ్రిడ్జ్ చూసుకున్నట్టుంటే అక్కడ కూడా మనకు లెవెలింగ్ సెట్ అయినట్టుగానే కనబడుతుంది. మరి ముందుకెళ్దాం. మరి అక్కడ నుండి ఇంకా ఎక్కడి వరకు ట్రాక్ నిర్మాణం అనేది జరుగుతుంది అనేది కూడా చూద్దాం. మనం ఆ బ్రిడ్జిలు దాటుకొని కొంచెం ముందుకు వచ్చినాం. ముందుకు వచ్చిన తర్వాత ఈ మొత్తం మన బండ ఏదైతే ఉందో కింది నుండి మొత్తం పైన వరకు మొత్తం బండనే ఉంది. అది ఈ ప్లేస్కి వచ్చినాం మనము. ఈ ప్లేస్లో కూడా లెవెలింగ్ కంప్లీట్ అయిపోయింది. గమనించవచ్చు, లెవెలింగ్ కంప్లీట్ అయింది అది. ఓకే, ఈ లెవెలింగ్ కంప్లీట్ అయింది. ఇది కూడా మనం ఒక 5-6 డేస్లో ఇది బల్లాస్ చూడొచ్చు అనుకుంటున్నాను ఈ ప్లేస్లో. లేదంటే కొంచెం సైడ్ డ్రైన్ ఒకటి కొంచెం పెండింగ్ లాగా కనబడుతుంది. మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. సైడ్ డ్రైన్ ఒకటి పెండింగ్ కనబడుతుంది. సైడ్ డ్రైన్ వేసుకుంటూ నాకు తెలిసి బల్లాస్ ఇట్లా వేస్తారు కావచ్చు. చూద్దాం, మనం అది కూడా చూసుకుందాం మనం నెక్స్ట్ వీడియోస్లో. సరే, ముందుకెళ్తే మనకి ఇంకా ఏమేమి అప్డేట్ వస్తుందో ముందుకు వెళ్ళి చూద్దాం. మనం బండ అవుతుందో ఈ ప్లేస్కి వచ్చినాం మనము. ఈ ప్లేస్లో కూడా మీకు మధ్యలో తోవలాగా ఏర్పడుతుంది కదా, అది లెవెలింగ్ సెట్ అయినట్టే. ఆ ప్లేస్లో అయితే లెవెలింగ్ సెట్ అయినట్టు. జస్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మనకు సైడ్ డ్రైన్స్ కావాలి. మళ్ళీ ఈ ప్లేస్లో స్లీపర్స్ ఎట్లా తీస్తారు, మళ్ళీ పట్టాలు ఎట్లా తీస్తారు అనేది కూడా చూసుకుందాం మనం. అంటే రోజు వచ్చేసి నేను ఇక నాకు ఇదే పనిగా లైవ్ పెట్టేస్తేనే క్లియర్గా మనకు వర్క్ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కొంచెం ముందుకెళ్తే మనకు గంగాపూర్ని అండ్ విట్లాపూర్ని కలిపే బ్రిడ్జ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ దాకా వెళ్తాము. అక్కడ ఇంతకుముందుకు అయితే కొంచెం మట్టి ఒకటి డిస్టర్బెన్స్ ఉండే ఒకటి. మరి ఆ మట్టి డిస్టర్బెన్స్ క్లియర్ ఎందా లేదా అనేది మనకి ఏర్పడుతుంది. అందకపోతే మనకి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఏందేమో వస్తుంది. రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే రెగ్యులర్ వీడియో చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ అయిపోతుంది వాయిస్. అండ్ ఒక్కొక్కసారి కొంచెం మధ్యలో గ్యాప్ వస్తుంది వర్క్ బిజీ వల్ల అనేది. అట్లా కొంచెం ఒక్కొక్కసారి వాయిస్లో డిస్టర్బెన్స్ వస్తుంది. సరే, ముందుకెళ్తే బాగుంటుంది. బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, స్టీల్ బ్రిడ్జ్. దీనిపైన స్టీల్ బ్రిడ్జ్ చేశారు. క్రేన్ మాత్రం మరీ భారీగా ఉంది. ఇది ఎక్సలెంట్గా ఉంది. అంటే వెయిట్లు రావటాలంటే ఇంత పెద్ద క్రేన్ ఉండాల్సిందే కదా. చాలా భారీగా ఉంది ఇది. వామ్మో, మొత్తంలోనైతే మనము గంగాపూర్ని అండ్ విఠలపూర్ని కలిపే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనము. ఓకే, ఇక్కడ వర్క్ ఎట్లుంది అని అంటే ఇంకా ఈ డౌన్కి వెళ్ళి ఈ బ్రిడ్జ్ డౌన్ నుండి కంప్లీట్గా తీసుకుంటూ వచ్చేది. ఇక్కడ మనకు కనబడుతున్న ముందు ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం లెవెలింగ్ చేసేస్తే సెట్ అయిపోతుంది అనుకుంటున్నా. క్లియర్గా కనబడుతుంది. ఇక్కడి నుంచి అయితే మనకి క్లియర్గా కనబడుతుంది. ఇది ఒక 1 మంత్లో నాకు తెలిసి ట్రాక్ కూడా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా ఈ ప్లేస్లో. కానీ ఈ ప్లేసు నేను స్టార్టింగ్ నుండి చూస్తుంది అంటే మన వీడియోస్ పర్పస్లో చూస్తున్న అప్పటికి ఇప్పటికీ నాకు కంప్లీట్గా డిఫరెంట్గా కనబడుతుంది. ఎక్సలెంట్ కనబడుతుంది. ఇది నాకు అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి ఒక రైల్వే ప్రాజెక్ట్ని స్టార్టింగ్ నుండి మీకు అప్డేట్స్ ఇస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు.
ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రైట్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి అప్డేట్ ఉంటుంది.